హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అనేది ఏప్రిల్ 27 నుంచి మే 30 వరకు జరగబోతున్నాయి. 4 విండోస్ రూపంలో ఎగ్జామ్స్ అనేది జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన షెడ్యూల్, ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి నిన్నటి రోజు రావడం జరిగింది. దానికి సంబంధించి సమాచారం కూడా మీకు ఇచ్చాను. అయితే ఈ వీడియోలో రీజనింగ్ టాపిక్ అయితే చూద్దాం. రీజనింగ్లో మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 = 40 మార్క్స్ అనమాట. ఈ 40 అవుట్ ఆఫ్ 40 ఏ విధంగా తెచ్చుకోవాలి అనేది క్లియర్గా మీకు ఈ వీడియోలో ఒక పేపర్, ఈ పేపర్ కూడా ఏదో మోడల్ పేపర్ లాగా మీకు ఇవ్వట్లేదు. మనకి గతంలో జరిగినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో ఏ మోడల్స్ అడిగారు, లేటెస్ట్గా 2026లో ఏ మోడల్స్ అడిగారు, మనకి నెక్స్ట్ అదే మోడల్స్ జీడీ కానిస్టేబుల్కి కూడా వస్తాయి. కాబట్టి ఆ మోడల్స్ మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. అవే మీకు ఈ వీడియోలో అప్డేటెడ్గా ఈ 2026లో ఏమి అడిగారో అవే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎండ్ వరకు నీట్గా ప్రతి క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, వాటిని ఎలా చేస్తున్నారు అనేది నీట్గా చూసుకోండి. ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక క్లాస్ లాగా తీసుకొని ఈ వీడియోలో ఉన్నటువంటి మోడల్స్ని ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఎగ్జామ్లో రీజనింగ్లో 40 అవుట్ ఆఫ్ 40 ఈజీగా వస్తాయి. ఓకేనా? వీటి మీద కొన్ని వీడియోస్ కూడా మీకు ఇస్తాను. ఈ వీడియోలో నీట్గా ఒక్కొక్క క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, ఎలా చేయాలి అనేది చెప్తాను. ఓకేనా? నీట్గా జాగ్రత్తగా వినండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు ఈ జీడీకి సంబంధించినటువంటి స్ట్రాటజీ ప్రకారంగా ఇంగ్లీష్ కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ అనేది ఇస్తాను. మీరు ప్రాక్టీస్ చేసుకుందరు. మనకి దగ్గరగా 14 రోజులు ఉంది ఎగ్జామ్కి. ఆ 27th డే తీసేస్తే 13 రోజుల ఎగ్జామ్కి సంబంధించి ఉంటుంది. ఈ 13 రోజుల్లోనే మీకు రీజనింగ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ వీడియోస్ రూపంలో ఇస్తాను. అదేవిధంగా అర్థమెటిక్ కూడా చెప్తాను. ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మీరు చేయాల్సింది ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? చాలా తక్కువ టైం ఉంది ఈ టైంలో. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ టైం అనమాట. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే శ్రద్ధగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు కంపల్సరీగా సెలెక్ట్ అవుతారు. ఓకేనా? మనం ఒక్కొక్క క్వశ్చన్ నీట్గా చూసుకుంటూ వెళ్దాం. ప్రజెంటు ఇలాంటి మోడల్స్ వస్తున్నాయి ఎగ్జామ్లో. నెక్స్ట్ జీడీకి కూడా ఇదే మోడల్స్ వస్తాయి, చూసుకోండి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ఆలోచించాలి అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు కింద ఆప్షన్స్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ 40 ఉంది, 40 ఉంది. ఓకేనా? ఇక్కడ ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి. అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ చూడండి 10. ఫస్ట్ నెంబర్స్ చూసుకోండి. ఇలాంటి ఇచ్చినప్పుడు నెంబర్స్ 10, 20, 30, నెక్స్ట్ 50. మిడిల్లో ఏమొస్తుంది? 10, 20, 30. మనకి 10 + 10 + 10 + 10 ఇలా యాడ్ అవుతూ వెళ్తుంది. అలాగే 30 + 10 40, 40 + 10 50. కాబట్టి ఇక్కడ నెంబర్ అయితే 40 వస్తుంది. ఓకేనా? ఓకే, నెంబర్ తెలిసింది. నెంబర్ వచ్చి 40 వచ్చే రెండే ఉన్నాయి. రిమైనింగ్ 35, 45 అంటే ఈ రెండు క్యాన్సిల్ చేసేసుకోండి. ఎలిమినేషన్ ప్రాసెస్ ఉపయోగించుకుంటే మీరు తక్కువ టైంలోనే ఈజీగా క్వశ్చన్ చేయొచ్చు. ఓకేనా? ఇక ఏబిసి ఆల్ఫాబెట్స్ చూసుకోండి. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, అలాగే డిఈఎఫ్. ఓకేనా? మనకి డిఫరెన్స్ అనేది చూసుకోండి. ఫస్ట్ 3 లెటర్స్కి తర్వాత ఉన్నటువంటి 3 లెటర్స్కి డిఫరెన్స్ చూడండి. A1, డి అంతా 4, డిఫరెన్స్ ఎంత మనకి 1, 4 అంటే 3 డిఫరెన్స్ వస్తుంది, +3. నెక్స్ట్ బి అంటే 2, ఈ అంటే 5, +3 డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ C3, ఎఫ్ అనేది 6, 3, 6 డిఫరెన్స్ +3. మనకి ప్రతి లెటర్కి డిఫరెన్స్ అనేది 3 వస్తుంది. కాబట్టి అలాగే నెక్స్ట్ దానికి కూడా చూడండి. చూస్తే డి అంటే 4, జి అంటే 7, +3, 5, 8, ఈహెచ్. ఓకేనా? +3. మనకి ప్రతి నెంబర్కి ఒక్కొక్క వర్డ్కి డిఫరెన్స్ అనేది ప్రతి లెటర్కి మధ్య 3 అనేది వస్తుంది. అలాగే జిహెచ్ఐ అనేది నెక్స్ట్ +3 +3 +3 యాడ్ చేస్తే ఏమొస్తుంది? అర్థమైంది కదా? జి అంటే 7, 7 + 3 10, 10 అంటే జే. ఓకేనా? జేతో ఎన్ని ఉన్నాయి? రెండు ఆప్షన్స్లో స్టార్టింగ్ జే ఏదో వస్తుంది?
ఆప్షన్ ఏ మాత్రమే వస్తుంది, కే రావట్లేదు. మీకు అర్థం కావడం కోసం నిదానంగా చెప్తున్నాను. ఇలా ఆలోచిస్తే ఈజీగా మీరు ఎగ్జామ్లో క్వశ్చన్స్ చేయగలుగుతారు. కాబట్టి మీరు ఇంకా నెక్స్ట్ కేఎల్ చేయాల్సిన పని కూడా లేదు. ఆప్షన్ ఏనే కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి రాంగ్ ఆన్సర్. ఓకేనా? ఇలాగా మీరు ఎలిమినేట్ చేసుకొని ఆన్సర్ చేస్తే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ది కరెక్ట్ మిస్సింగ్ టర్మ్. Z1X4V9T16 P36 మిడిల్లో క్వశ్చన్ మార్క్ ఉంది, దీన్ని కనుక్కోవాలి. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ నెంబర్స్ చూసుకుంటూ వెళ్ళండి. 1, 4, 9, 16, 36 ఈ నెంబర్స్ మీకు ఎలా కనిపిస్తున్నాయి? ఇవన్నీ స్క్వేర్ వాల్యూస్. స్క్వేర్స్ మీరు చదువుకొని ఉంటే ఇవి అర్థమవుతాయి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. నెక్స్ట్ ఏం వస్తుంది? 5 స్క్వేర్. 1, 2, 3, 4, 5, 6 ఇలా వీటన్నిటిని స్క్వేర్ చేశారు. 5 స్క్వేర్ అంతా 25. 25 ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి. సో లాస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ లెటర్స్. జెడ్ అంటే 26, ఎక్స్ అంటే 24. డిఫరెన్స్ అంతా -2. 24, 22, వి అంటే 22, -2. ఇక్కడ -2. సో -2 ప్రతి దానికి చూడండి -2 అవుతుంది. అలాగే టీ తర్వాత టీ అంటే 20, 20 - 2 అంటే 18, 18 అంటే ఆర్. ఓకేనా? కాబట్టి R25. లెటర్ వచ్చేసరికి ఆర్, నెంబర్ వచ్చేసరికి 25. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఒకవేళ మీరు ఇక్కడ ఇంకొకలా కూడా చేయొచ్చు. మీరు అదే స్టార్టింగ్ నెంబర్ కాకుండా లెటర్ అనేది చూస్తే డైరెక్ట్గా అక్కడ కూడా 2 ఆప్షన్స్ వస్తాయిలే. ఓకేనా? ఫస్ట్ నెంబరే చూసుకోండి. ఈ క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ మేబీ మీకు 2 క్వశ్చన్స్ రావచ్చు. ఈ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఏం లేదండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ కాన్సెప్ట్ తెలియాలి. ప్రతి క్వశ్చన్కి కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా మీరు చేయగలుగుతారు. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి వర్డ్లో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఏది ఫస్ట్ వస్తుంది, ఏది నెక్స్ట్ వస్తుంది, ఇది తెలియాలి ఇలాంటి క్వశ్చన్స్కి. ఇక్కడ యాపిల్, అప్లై, అపార్ట్, అపీల్, ఏప్రిల్ వీటిలో ఫస్ట్ ఏం వస్తుంది? ఫస్ట్ అన్నిటికీ చూడండి. ఇక్కడ ఏపీ, ఇక్కడ ఏపీ, ఇక్కడ ఏపీ, ఏపీ అన్నిటికీ ఏపీ ఉంది. మూడో లెటర్ చూడండి. ఇక్కడ పి వచ్చింది, ఇక్కడ పి వచ్చింది, ఇక్కడ పి వచ్చింది, ఇక్కడ ఆర్ వచ్చింది, ఇక్కడ ఏ వచ్చింది. నెక్స్ట్ మూడో లెటర్ అనేది ఏతో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆప్షన్ ఏతో స్టార్ట్ అయింది కాబట్టి మూడోది ఫస్ట్ వస్తుంది. మూడోది ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి. సి ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ మూడో లెటర్ ఏ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఆర్ వస్తుంది, ఇక్కడ పి వస్తుంది, ఇక్కడ పీనే ఉంది, ఇక్కడ కూడా పిఏ ఉంది. పి తర్వాత ఆర్ అనేది పి కంటే తర్వాత కాబట్టి ఆర్ అనేది 18, పి అంటే 16. ఇప్పుడు 16 ముందు చూడాలి కాబట్టి 16. మూడోది పి, ఇక్కడ పిఏ ఉంది. నెక్స్ట్ ఇక్కడ పి. నాలుగోది చూసుకుంటే ఇక్కడ ఈ, ఇక్కడ ఎల్, ఇక్కడ ఎల్. నెక్స్ట్ ఏం వస్తుంది? 4 వస్తుంది. 3, 4 ఆల్ఫాబెటిక్ ఆర్డర్ చూసుకోవడమే అంతే. నెక్స్ట్ ఆర్ కంటే ముందు పి ఇంకా 2 ఉన్నాయి. 1 ఉంది, తర్వాత 2 ఉంది. ఈ 1, 2లో ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ లెటర్ చూసుకుంటే ఈ ఉంది, ఇక్కడ వై ఉంది. కాబట్టి ఈనే స్టార్టింగ్ వస్తుంది కాబట్టి 3, 4, 1. 3, 4, 1 ఎన్ని ఉన్నాయి? 3, 4, 1 ఇక్కడే ఉంది చూడండి. 3, 1, 2 ఇది క్యాన్సిల్ అయిపోయింది. 3, 1, 4 ఇది క్యాన్సిల్ అయింది. 3, 4, 1 ఇదే ఆన్సర్. ఈ విధంగా ఎలిమినేట్ చేసుకోగలిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ మధ్య బాగా అడుగుతున్నారు. ఇఫ్ January 1st, 2024 వాజ్ ఆన్ ఏ మండే, వాట్ డే ఆఫ్ ది వీక్ వాజ్ January 1st, 2026? మనకి January 1st 2024 January 1st అనేది మండే అంట. 2026 January 1st ఏం రోజు వస్తుంది, ఏ డే వస్తుంది అని అడుగుతున్నారు క్వశ్చన్. తెలుగు మీడియం స్టూడెంట్స్ అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఈ కాన్సెప్ట్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఇయర్ అనేది లీప్ ఇయరా లేకుంటే నాన్ లీప్ ఇయరా. ఓకేనా? లీప్ ఇయర్ అయితే 366 డేస్ ఉంటాయి. నాన్ లీప్ ఇయర్ అయితే 365 డేస్ ఉంటాయి. అది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా తెలుసుకోవాలంటే మీకు తెలియాల్సింది ఏంటంటే మనకి 2024 చివరి ఉన్నటువంటి 2 నెంబర్స్ బై 4 చేస్తే
4తో డివిజబుల్ అయిందనుకోండి అది లీప్ ఇయర్ అవుతుంది. 4తో డివిజబుల్ కాకపోతే అది నాన్ లీప్ ఇయర్ అవుతుంది. ఇక్కడ 4 ఒకట్లు 4 6లు, శేషం 0 రావాలి. 0 వచ్చింది కదా, కాబట్టి ఇది లీప్ ఇయర్. అదే 2025 అనుకోండి, శేషం 1 వస్తుంది, అప్పుడు ఏమవుతుంది, అది నాన్ లీప్ ఇయర్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు లీప్ ఇయర్ వచ్చినప్పుడు మనకి డేకి +2 యాడ్ చేయాలి. నాన్ లీప్ ఇయర్ వస్తే డేకి +1 యాడ్ చేయాలి. ఇప్పుడు 2024 2026 2024కి 26కి మధ్యలో 25 కూడా ఉంది. మనం వరుసగా చూసుకుంటూ వస్తేనే ఆన్సర్ వస్తుంది, కన్ఫ్యూజ్ కాకూడదు. 2024 నుంచి 25 మనకి ఇక్కడ ఇచ్చింది లీప్ ఇయర్. లీప్ ఇయర్లో మండే +2, ఓకేనా, మండే +2 యాడ్ చేయాలి. అంటే మండే తర్వాత ట్యూస్డే, వెన్స్డే, ఓకేనా, అంటే మనకి బుధవారం వచ్చింది. ఏది, ఇదేంటి 2025కి. నెక్స్ట్ 2025 నుంచి 26కి వెళ్ళాలి కదా. 2025 అనేది ఏంటి, నాన్ లీప్ ఇయర్. అప్పుడు ఏమి యాడ్ చేయాలి, డేకి +1 యాడ్ చేయాలి. మనకి వెన్స్డే వచ్చింది, +1 థర్స్డే, ఓకేనా. +1 యాడ్ చేస్తే బుధవారం తర్వాత వచ్చే వారం గురువారం. ఆన్సర్ వచ్చేసరికి థర్స్డే, ఓకేనా. ఆప్షన్ సి గురువారం ఆన్సర్. ఒకవేళ ఒక్కోసారి ఏం అడుగుతారంటే 2024 నుంచి పలానా రోజు అవుతే 2025లో అదే రోజు ఏమవుతుంది, ఇలా కూడా అడుగుతారు, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయండి, చూసుకోండి, ఓకేనా. మీరు ఈజీగా స్ట్రైక్ అవ్వగానే వెంటనే చేసే, అంటే ఎక్కువగా మీరు నీట్గా జాగ్రత్తగా శ్రద్ధగా ఆలోచించగలిగితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ చూడండి, ఫస్ట్దే మనం కనుక్కోమన్నారు, ఓకేనా. ఈ క్వశ్చన్ మార్క్ కనుక్కోవాలి. దీన్ని కనుక్కోవాలంటే రిమైనింగ్ ఉన్నటువంటి 2ను మీరు అనాలిసిస్ చేసుకోవాలి. 2 కూడా చేయాల్సిన పర్లేదు, ఒకటి చేస్తే మీకు అర్థమైపోద్ది, రెండోది కూడా చేసుకుంటే మీకు 100% ఆన్సర్ ఏంటనేది తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉంది, ఇక్కడ ఏముంది, ఎఫ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ జీ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ 26, ఇక్కడ 30. దీన్ని ఎలా చేస్తారంటే డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంటే ఎంత, 5, ఎఫ్ అంటే 6, డిఫరెన్స్ ఎంత +1 అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ జీ అంటే ఎంత, 7, హెచ్ అంటే 8, డిఫరెన్స్ అంతా +1. అంటే మనకి +1 తర్వాత 26 ఉంది, ఇక్కడ 30 ఉంది, డిఫరెన్స్ అంతా +4. +1 అదే నెంబర్ అయితే +4 చేయాలి, ఓకేనా. ఇదే ప్యాటర్న్లో దీన్ని కూడా చేయాలి. సెకండ్ది కూడా అంతే చూడండి, 9 +1 11 12 +1 42 46 +4, సేమ్ అదే ప్యాటర్న్. ఇక్కడ చూస్తే ఏ ఉంది, +1 అంటే బి రావాలి. బీతో ఎన్ని ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. సి అంటే +1, డి రావాలి. బీడి ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 2 ఉన్నాయి, 2 ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ 10 + 4 14, బీడి 14, డి 14. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి, 100 ఇచ్చారు, అది 400 అంట. 50 ఇచ్చారు, దాన్ని 200 అంటున్నాడు. అయితే 120 ఇచ్చి రివర్స్లో అడిగారు, ఇక్కడ ఏమొస్తుందని అడిగారు. ఈ క్వశ్చన్ చూడండి, 100 400 ఏంటంటే ఇంటూ 4 చేస్తే 400 అవుతుంది. అలాగే 50 × 4 చేస్తే 200 అవుతుంది, అంటే ఇంటూ 4. కానీ మనకి ఇక్కడ చూడండి, ఇంటూ 4 చేయడానికి ఇక్కడ అసలు ఆ వాల్యూ ఇవ్వలేదు, రివర్స్లో ఇచ్చారు కాబట్టి 120ని /4 చేయాలి, ఓకేనా. రివర్స్లో ఇచ్చారు కాబట్టి 120/4 చేస్తే ఎంత వస్తుంది, 30 వస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. మీరు పెన్ను పేపర్ కూడా వాడాల్సిన అవసరం లేదనమాట, చూడగానే ఆన్సర్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ కూడా చూడండి, ఈజీగానే ఇచ్చారు. ఏ సిరీస్ ఈజ్ గివెన్ విత్ 1 టర్మ్ మిస్సింగ్. ఒక టర్మ్ అనేది మిస్ అయింది. మీరు క్వశ్చన్ అంతా చదువుకుంటూ వెళ్ళకండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఓన్లీ క్వశ్చన్ సాల్వ్ చేయడం వెంటనే, పైన మ్యాటర్ అంతా మీరు చదివి టైం వేస్ట్ చేస్తారని చెప్పేసి మ్యాటర్ ఇస్తారు. అసలు అది ఏంటి, ఆ క్వశ్చన్ ఏంటి అనేది ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ని పట్టుకోండి. మిస్సింగ్ టర్మ్, ఆ ఒక్క పాయింట్ చాలు, క్వశ్చన్ చూసుకొని వెళ్ళిపోవడమే. 710 క్వశ్చన్ మార్క్, 720 725 730 735. మీరు గమనిస్తే ప్రతి దానికి డిఫరెన్స్ చూడండి, 5 వస్తుంది డిఫరెన్స్. సో 710 తర్వాత 720 వచ్చింది, మిడిల్ వాల్యూ ఏంటి, 715. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. అంతే కదా, 715 720 డిఫరెన్స్ అంతా 5, 710 డిఫరెన్స్ అంతా 5. సో 715 కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, ACFJO క్వశ్చన్ మార్క్ బి,
ఓకేనా. కంప్లీట్ ది ఆల్ఫాబెట్ సిరీస్. దీంట్లో క్వశ్చన్ మార్కులు ఏమొస్తుంది? ఏ అంటే ఏంటి? 1. మీకు కోడింగ్ డీకోడింగ్ ఆ నెంబర్లు నిద్రలో లేపి అడిగినా కానీ చెప్పేటట్లు ఉండాలి, అప్పుడే మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా. A1 C3 1 3 డిఫరెన్స్ ఎంత? 2. C అంటే 3 3 F అంటే 6 3 6 డిఫరెన్స్ ఎంత? 3. F 6 J 10 డిఫరెన్స్ 4 2 3 4 ఇక్కడే మీకు స్ట్రైక్ అవ్వాలి. J10 O 15 డిఫరెన్స్ 5 2 3 4 5 నెక్స్ట్ ఏం వస్తుంది? 6 వస్తుంది. O ప్లస్ 6 O అంటే 15 15 ప్లస్ 6 అంటే 21 21 అంటే U. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా చూసుకోండి. U అంటే 21 21 6 తర్వాత ఏమొస్తుంది? ప్లస్ 7 21 ప్లస్ 7 అంటే 26 వరకే ఉంటాయి. రిమైనింగ్ యాడ్ అయినటువంటి వాల్యూస్ మరలా ఏతో స్టార్ట్ అవుతాయి. 21 ప్లస్ 5 యాడ్ చేస్తే 26 రిమైనింగ్ 2 ఉంటుంది అంటే బి వచ్చింది కదా. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇక ఈ క్వశ్చన్స్ అయితే డెడ్ ఈజీ అనమాట. చాలామంది ఎలా చేస్తారంటే క్వశ్చను ఇట్లా రన్ను పాస్ట్ నవ్వు ఒక్కొక్కటి రాసుకొని వాటి యొక్క కోడ్స్ రాసుకుంటే టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఇలా రాయకూడదు. మీరు ఈ క్వశ్చన్స్ని ఎలా చేయాలంటే ఫస్ట్ టైం ఒకవేళ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళైనా కానీ చూడండి, ఈ క్వశ్చన్లో వాడు ఏం అడుగుతున్నాడు అనేది చూసుకోవాలి. ఇక్కడ చూస్తే క్వశ్చన్లో ఏం అడిగారు? నవ్వు అనేది అడిగారు. ఓకేనా. క్వశ్చన్లో నవ్వు అంటే ఏంటి కోడ్ అని అడిగారు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, రన్ పాస్ట్ నవ్వు, స్టాప్ నవ్వు ప్లీజ్. వీటిల్లో నవ్వు ఉంది, ఇక్కడ కూడా నవ్వు ఉంది. సో రెండిట్లలో నవ్వు ఉంది. ఆ రెండిట్లలో అంటే కోడ్స్ చూసుకోవాలి. ఆ కోడ్స్లో కామన్గా ఉన్నదేంటి అనేది చూసుకోవాలి. కామన్గా ఏముంది? ZILONE NE అప్ TY ఏంటి కామన్గా ఉంది? ఇక్కడ NE ఉంది, ఇక్కడ NE ఉంది. ఆన్సర్ NE. మీకు అర్థం కావడం కోసం ఇంతసేపు చెప్పాను. చూడగానే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇలాంటి కంపల్సరీగా 2 క్వశ్చన్స్ వస్తాయి. చెప్పాను కదా ఆల్రెడీ ఆల్ఫాబెటిక్ సిరీస్లో వర్డ్స్ అనేది ఒక అరేంజ్మెంట్ చేయాలని. సేమ్ సెకండ్ క్వశ్చన్ ఈ సెట్లో చూడండి, సెకండ్ క్వశ్చన్ కూడా ఇచ్చారు. బ్రేవ్, బ్రెయిన్, బ్రాండ్, బ్రాస్, బ్రష్. ఓకేనా. బ్రష్ వీటిలో ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ చూడండి, BRA మూడిట్లో 3 లెటర్స్ ఉన్నాయి. 4th లెటర్ చూడండి. 4th లెటర్ చూస్తే ఇక్కడ V ఉంది, ఇక్కడ I ఉంది, ఇక్కడ N ఉంది, S చివరిలో వస్తాయి. N 14, I 9, V 22. 9 అంటే 2తో స్టార్ట్ అవుతుంది. 2తో ఎన్ని ఉన్నాయి? మొత్తం 2తోనే ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 2 తర్వాత ఏంటి? I తర్వాత ఏమొస్తుంది మనకి? V వస్తుందా, N వస్తుందా, S వస్తుందా? N వస్తుంది. 2 3తో 3 ఉన్నాయి. C ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ 4th చూడండి, 4th అయిపోయింది. 5th లెటర్ చూడండి, E ఉంది, N ఉంది, తర్వాత D ఉంది. ఇక్కడ చూస్తే H ఉంది చూడండి. కాబట్టి 2 3 5 ఎన్ని ఉన్నాయి? 2 3 5 2 3 5. 4th కూడా ఎలిమినేట్ అయిపోయింది. 2 ఉన్నాయి. 4th తెలిస్తే ఈజీగా అయిపోద్ది. నెక్స్ట్ చూడండి, మనకు మిగిలింది ఏంటంటే 4 1 మిగిలాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే మనకి V కంటే ముందు SA వస్తుంది కాబట్టి 4తో ఉంది ఫస్ట్దే కాబట్టి నెక్స్ట్ 1 వస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ 2 కూడా ఎలిమినేట్ అయిపోయింది. 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, మీరు కొంచెం ఆలోచించాలి. ఈజీగానే ఉంటాయి అన్ని క్వశ్చన్స్. ఇక్కడ మనకి మైనస్లో ఇచ్చారు వాల్యూ, చాలా ఇంపార్టెంట్. మైనస్లో ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 15 31 64 ఈ విధంగా వెళ్తుంది. 15 తర్వాత 31 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ అలాగే -2 66 తర్వాత ఏమొస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి. 15 తర్వాత 31 వస్తుందంటే 15ని ఏం చేస్తే 31 వస్తుంది అనేది ఆలోచించాలి. ఓకేనా. 15ని డబల్ చేస్తే ఏమొస్తుంది? 30 వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇంకా 1 ఉంటుంది. అంటే ఈ 15ని డబల్ చేస్తే 30 వస్తుందంటే మనకేంటి? మైనస్లో కదా ఇది, కాబట్టి -30. మనకి 1 యాడ్ అవుతుంది కాబట్టి -1 చేయండి. ఈ రూల్ చూద్దాం. నెక్స్ట్ 31 మైనస్ కదా, ఇంటూ 2 చేస్తే -62 అవుతుంది. మనకి ఇంకెంత ఉంటుంది? 2 ఉంటుంది. అంటే -2 యాడ్ చేయండి. అంటే మైనస్లో అంటే మైనస్ యాడింగే కాబట్టి. ఓకేనా. 62 -2 -62 -2 అంటే -64. ఓకే, వర్క్ అవుతుంది. అంటే మనకి ఇంటూ 2 ఓకేనా, -1 ఇంటూ 2 -2 ఇంటూ 2
-3 ఈ విధంగా వెళ్తుంది. అలాగా చూడండి ఇంటూ 1 ఇంటూ 2 సారీ ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 -266 ఇంటూ 2 చేయాలి. ఎంత? 532 మైనస్లో మనకి ఇక్కడ -1 యాడింగ్, ఇక్కడ -2 -3 -4 -5 అంటే -5 యాడ్ చేయి. 532 -5 అంటే 537. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? పజిల్స్ కూడా అడుగుతారు. ఈ పజిల్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. 5 బాయ్స్ ఉన్నారంట. సింపుల్గా చూసుకోండి, మ్యాటర్ అంతా కాదు. ABCDE ఓకేనా. ఆర్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్ సైడ్ చూస్తూ ఒక 5 ఒక లైన్లో ఉన్నారు. ఒక లైన్ గీసుకోండి. ఇక్కడ చూడండి, సి ఈజ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఏ అండ్ బి. ఓకేనా. ఒకవేళ లైన్ కాకపోయినా మీరు గుర్తుపెట్టుకోండి. సి ఈజ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఏ అండ్ బి. ఏకి బికి నైబర్ పక్కనే ఉంటారంట. అంటే ఏ బి నైబర్ అంటే ఏంది? మధ్యలో ఉంటారు. ఏకి నైబరు, బికి నైబరు. తర్వాత డి ఈజ్ టు ది రైట్ ఆఫ్ బి. బికి రైట్లో డి ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ ఈ అండ్ డి ఆర్ ఇమీడియట్లీ నైబర్స్. హూ ఈజ్ సెంటర్? డి అండ్ ఈ ఎవరు? పక్క పక్కనే ఉంటారంట. సో ఈ ఇక్కడే ఉన్నారు. ఓకేనా. సో ఇది ఆర్డర్ వచ్చేసింది మనకి. హూ ఈజ్ ది సెంటర్? ఎట్ సెంటర్ ఎవరు? బి ఉన్నారు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. జీడి అనేది ఏఎక్స్, ఎస్పి అనేది ఎంజే, ఎన్కే అనేది ఏంటి? సేమ్ అంతే, డిఫరెన్స్ చూసుకోండి. జీ అంటే 7, ఏ అంటే 1. 7 1 తగ్గుతుంది. ఎంత తగ్గింది? -6 తగ్గింది. అలాగే డి అంటే 4, ఎక్స్ అంటే 24. మనకి డి అంటే 4 తీసేసి మరలా రివర్స్లో -2 చేస్తే అంత ఎక్స్ వస్తుంది. రివర్స్లో వెళ్తున్నప్పుడు అక్కడ కూడా చూడండి, -6 చేస్తే 24 అనేది వస్తుంది. డి -6 చేస్తే 24 వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా 6 డిఫరెన్స్. ఓకేనా. -6 తీస్తున్నారు ప్రతి దాంట్లో. ఎస్ అంటే 19, ఎం అంటే 13. 19కి 13కి డిఫరెన్స్ ఎంత? అది తగ్గింది కాబట్టి -6 అనమాట. కాబట్టి ప్రతి లెటర్కి -6 అనేది డిఫరెన్స్ వస్తుంది. అలాగే ఎన్ అంటే 14 -6 అంటే -6 అంటే 8 అనమాట. 8తో ఎన్ని ఉన్నాయి? ఎన్ అంటే 14 అండి. ఓకేనా. 14 -6 అంటే 8 అంటే ఏంటి? హెచ్ అంటే ఎన్ని ఉన్నాయి? స్టార్టింగ్ ఒకే ఒకటి ఉంది చూడండి. సో ఇంకా ఆన్సర్ చేసి వెళ్ళిపోండి. ప్రతిదీ చేయాల్సిన పని లేదు. మిగిలినవి వేరు ఉన్నాయి కాబట్టి మీకు టైం సేవ్ అవుతుంది. ఇలాంటి క్వశ్చనే మనం స్టార్టింగ్ కూడా చూసాం కదా. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక సెట్లో ఒక మోడల్ వస్తే అదే మోడల్ మీద ఇంకొక మోడల్ కూడా వస్తుంది. సేమ్ అదే ప్యాటర్న్కి రిలేటెడ్గా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మీకు టైం చాలా సేవ్ అవుతుంది. ఆ మోడల్ మీరు చేసి ఉంటారు కాబట్టి ఈ మోడల్ ఇంకా స్పీడ్గా చేయాలి మీరు. ఓకేనా. ఏబిసి 20 ఇక్కడ ఏమొస్తుంది క్వశ్చన్ మార్క్లో? జిహెచ్ఐ 80 120. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి నెంబర్స్ చూసుకోవాలని చెప్పాను. ఇక్కడ 80 ఉంది, ఇక్కడ 120 ఉంది. డిఫరెన్స్ అంతా +40. ఇక్కడ 160 ఉంది, ఇక్కడ 200 ఉంది. +40 యాడ్ చేసుకోవాలి. అంటే 20 + 40 ఎంత? 60. అంతే కదా. 60తో ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ది క్యాన్సిల్, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది మాత్రమే ఉంది. మిగిలినవి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా మీరు గమనించుకుంటే ప్రతిదీ చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. చూడండి, ఏ అంటే 1, జీ అంటే 7. ఇక్కడ చూడండి, జీ అంటే 7, జే అంటే 10. ఎంత? +3. 8 కే +3, 9 12 +3 +3 యాడ్ చేయాలి. ఏబిసికి +++ యాడ్ చేస్తే డి వస్తుంది, ఈ వస్తుంది, ఎఫ్ వస్తుంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఇంత చేయకూడదు. ఓకేనా. 4 ఆప్షన్స్ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి 60 సపరేట్గా ఉంది. ఇంకా అదే ఆన్సర్ చేసి వెళ్ళిపోవాలి. సేమ్ క్వశ్చన్, కోడ్లకు సంబంధించినటువంటి క్వశ్చన్. స్కై ఈజ్ బ్లూ, అక్కడ కోడ్ ఇచ్చారు. నెక్స్ట్ బ్లూ ఓషన్ వాటర్, దీనికి కోడ్ ఇచ్చారు. ఓకేనా. మనకేంటి? హౌ ఈజ్ బ్లూ ఏంటి? బ్లూ కోడ్ ఏంటి? ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది. ఓకేనా. అంటే ఈ 2 కోడ్లలో కామన్గా ఏముంది మనకు గమనించండి. కేఏ చూడండి, ఇక్కడ కేఏ ఉంది, ఇక్కడ కూడా కేఏ ఉంది. ఆప్షన్ సి కేఏ ఆన్సర్. ఇది కూడా మనకి పజిల్ క్వశ్చన్. 5 ఫ్రెండ్స్ ఉన్నారు. ఏబిసిడిఈ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. ఓకేనా. 5 ఉన్నారు ఒక లైన్లో నార్త్ వైపు. ఓకేనా. మనకి డైరెక్షన్స్ తెలియాలి. ఈ డైరెక్షన్లో చూస్తున్నారు. అయితే మనకి కనుక్కోవాల్సింది హూ ఈజ్ సిట్ ది మిడిల్ పొజిషన్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఏ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సి. మీకు ఇక్కడ సి రాసుకున్నాను. సికి లెఫ్ట్ అంటే ఏంటి? ఇటు సైడ్.
సికి లెఫ్ట్ ఏ సెకండ్ ప్లేస్లో ఉన్నారు, అంటే ఇక్కడ ఒకళ్ళు ఉంటారు. నెక్స్ట్ బి సిట్స్ ఎట్ వన్ ఎండ్ ఆఫ్ ది ఎట్ వన్ ఆఫ్ ది ఎండ్, ఒక్క ఎండ్లో బి ఉంటారు, అది తర్వాత రాసుకోండి. డి సిట్స్ ఇమీడియట్లీ టు ది రైట్ ఆఫ్ ఏ, ఏకి రైట్లో ఇమీడియట్లీ డి ఉన్నాడంట, ఇక్కడ డి వచ్చేస్తాడు. డి వచ్చారు, ఏడిసి ఇంకిద్దరు రావాలి. ఈజ్ నాట్ సిట్టింగ్ ఎట్ ది ఎండ్, ఇక్కడ ఎండ్లో ఈ రాకూడదు, ఇక్కడ ఎండ్లో ఈ రాకూడదు, అంటే మిడిల్లో రావాలి. ఇక్కడ ఈ వచ్చారు. ఒక ఎండ్లో బి ఉంటాడు కాబట్టి ఇక్కడ బి తీసుకోండి. ఓకేనా, అయిపోయింది. ఇక్కడ కూడా బి తీసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ తీసుకుంటప్పుడు ఇది ఈ ఎండ్లో ఈ వస్తాడు కదా, ఈ అనేవాళ్ళు అసలు ఎండ్లో రాకూడదు, కాబట్టి ఇది బిఈఏడిఈ. సో మనకు ఆన్సర్ ఏంటి? హూ సిట్స్ ది ఇన్ ది మిడిల్ పొజిషన్, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఏంటి? ఆప్షన్ ఏ అనేవాళ్ళు మిడిల్లో ఉంటారు. ఈ క్వశ్చన్ చూడండి, మనకి స్టార్టింగ్లోనే క్వశ్చన్ మార్క్ అడిగారు కాబట్టి రిమైనింగ్ అన్నీ మనం డిఫరెన్స్ చూసుకుంటే సరిపోద్ది. జే అంటే 10, ఓ అంటే 15, డిఫరెన్స్ అంతా +5. O15 T20 +5 డిఫరెన్స్. నెక్స్ట్ టీకి వైకి డిఫరెన్స్ అంతా 5, వైకి డీకి డిఫరెన్స్ అంతా 5, అంటే ప్రతిదానికి +5 యాడ్ అవుతూ వెళ్తుంది. జెడ్ అంటే అంతా మనకి 26 అనమాట. 26 తర్వాత స్టార్ట్ అయ్యేది ఏంటి? నెక్స్ట్ ఏతో స్టార్ట్ అవుతుంది. 26 + 5 అంటే ఎంత? ABCDE, అంతే కదా. 5 అనేది ఈ అనమాట. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ మార్కులు ఏమొస్తుంది? ఈ వస్తుంది. ఇలాంటి నాన్ వెర్బల్ కూడా ఇస్తారు, ఒకసారి చూడండి. ఇలాంటివి కూడా ఈజీగానే ఉంటాయి. అవి వచ్చేసరికి చూడండి, ఇది ఇలా ఇచ్చారు, ఇది ఎలా ఉంటుంది, ఈ క్వశ్చన్ మార్కులు ఆన్సర్ చేయాలి. ఇక్కడ చూడండి ఏబి ఉంది ఈ సర్కిల్లో. నెక్స్ట్ చూడండి బిఏ, ఏబి అనేది రివర్స్ అయింది. అలాగే ట్రయాంగిల్స్ చూడండి, ట్రయాంగిల్స్లో ట్రయాంగిల్ స్క్వేరు, ఇక్కడ ట్రయాంగిల్ స్క్వేరు రివర్స్ అయ్యాయి చూడండి. ట్రయాంగిల్ ప్లేస్లో స్క్వేరు, స్క్వేర్ ప్లేస్లో ట్రయాంగిల్ వచ్చింది. అలాగే దీన్ని కూడా చేయండి. ప్లస్ ఇంటూ ఉంది, నెక్స్ట్ ఏం వస్తుంది? ఇంటూ ప్లస్ రివర్స్ చేస్తే పైన ఏంటి మనకి? స్క్వేరు సర్కిల్, సర్కిల్ స్క్వేరు, అంతే కదా, రివర్స్ అయింది. సో ఆప్షన్ ఏనే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా చూసుకోవాలి. ఫైనల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఈజీగానే ఉంది ఈ క్వశ్చన్ కూడా. ఒక్కసారి ఆలోచించండి, ఓకేనా, ఆలోచించి దీనికి ఆన్సర్ చేయండి. సో ఈ 20 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రాయబోతున్నటువంటి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా చాలా ఉపయోగపడతాయండి. గత ఎగ్జామ్లో అడిగినవే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, ఈ వీడియో లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇంగ్లీష్కి సంబంధించి ఇస్తాను, కుదిరితే మీరు ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మీకు ఎగ్జామ్ దగ్గర పడింది కాబట్టి దానికి సంబంధించిన క్విజెస్ కూడా కండక్ట్ చేస్తాను. గ్రూప్ను ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా.